Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God's presence. దేవుని యొక్క సన్నిధి. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. గాడ్స్ ప్రెజెన్స్. ఈ దావీదు మహారాజు కీర్తనలో ఇదొక శ్రేష్టమైన కీర్తన, చాలా శ్రేష్టమైన కీర్తన. ఎందుకనగా David valued the presence of God in his life. In other words, David valued God more than anything else. అన్నిటికంటే కూడా దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క సన్నిధికి విలువ ఇచ్చిన వ్యక్తి. వాక్య 16వ కీర్తన 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. The Lord is my inheritance. మహానాయకుని యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజల ముందుకు సాగిపోతున్నప్పుడు ఒక్కొక్క గోత్రానికి వారందరికీ కూడా భూములు పంచిపెట్టాడు. కానీ లేవీలకు ఏది కూడా ఇవ్వలేదు. సంఖ్యాకాండం 33:54 వచనం. అందరికి భాగాలు పంచిపెట్టాడు, లేవీలు మాత్రం లేదు. నేనే వారికి స్వాస్థ్యమే ఉన్నానని ప్రభు సెలవిచ్చాడు. ఐ యామ్ దర్ ఇన్హెరిటెన్స్. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు మహారాజు, గాడ్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్. హి వాల్యూడ్ గాడ్ బికాస్ he was his eternal inheritance. The second one is the practicing of God's presence in our life. David practiced the presence of God in his life. అంటున్నాడు ఆయన సదా 8వ వచనం, సదాకాలం యెహోవా నా గురి నిలుపుచున్నాను, ఆయన కుడిపార్శ్వమందు మడను కానీ నేను కదల్చబడను. The Lord Yahweh is before me. దేవుని సన్నిధిని ఆయన అభ్యాసం చేస్తున్నాడు. He is at my right hand. I am before his presence. God is before me, space is before me. కాబట్టి నేను కదల్చబడను. Yahweh is before me. ఎక్కడ ఉన్నా, ఒక 135 కీర్తన, ఎక్కడ ఉన్నా నీ సన్నిధి, ఎక్కడ అక్కడ నేను ఉన్నామంటున్నాడు. omnipresent God. కాబట్టి దేవుని సన్నిధి. యాకోబు నిద్ర తెలియలేసి ఇక్కడ ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు. గాడ్ ఇస్ ప్రెజెంట్ హియర్. ఈ దేవుని మందిరం మరొకటి కాదు. ఇది ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ ఉన్నప్పుడు నిజంగా మనము కదల్చబడము, స్థిరంగా మనం ఉంటాం. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. వాక్యభావం గమనించినప్పుడు పదవ వచనం. ఎందుకనగా నువ్వు ఆత్మను పాతాలను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ద కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఎందుకనగా దేవుడు నిజముగా తాను విడిచిపెట్టాడు, తన ఆత్మను పాతాలను విడిచిపెట్టాడు అన్న నమ్మకం ఆయన ఉన్నది. ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ కాన్ఫిడెన్స్. The second one is guidance. జీవ మార్గము 11వ, నీవు నాకు తెలియజేసేదవు. Confidence and guidance. This is the blessings of God, of God's presence. The third one is joy.
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎవలాస్టింగ్ జాయ్. నో వన్ కెన్ గివ్ యూ, నథింగ్ కెన్ గివ్ యూ ఇటర్నల్ జాయ్, లాస్టింగ్ జాయ్. సో గాడ్స్ ప్రెజెన్స్ గివ్స్ us లాస్టింగ్ జాయ్. నీకు ఉన్నా లేక హబక్కు ప్రవక్త వలె ఆనందించగలవు. కాబట్టి దేవుని సన్నిధిని అనుభవిస్తూ అభ్యాసం చేస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకొని, అన్నిటికంటే ప్రభు అంటాడు యొక్క వాక్య భాగంలో, ఆయన కంటే క్షేమాధారమైనది నీవే ప్రభువు, నీకంటే నాకు క్షేమాధారం ఏమీ లేదు యెహోవా మనం చేద్దును. అపార్ట్ ఫ్రమ్ గాడ్, లెట్ us value the God's presence in our life and let us enjoy the blessings of God in our life. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీ స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప దయచేయండి. అన్నిటికంటే మిన్నగా మిమ్మల్ని ఎంచుకొని మా తండ్రి, మీరే మా స్వాస్థ్య భాగ్యం ఉన్నందుకు సంతోషించి సంతృప్తిని పొందిన ఆయన మా జీవిత యాత్ర సంతోషంతో ముందుకు సాగిపోయి మీ సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, వాక్యం ప్రతి జీవితంలో ఈ నూతనమైన కార్యాన్ని జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.